పేదవారిని హీనంగా చూడవద్దు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారొచ్చు. మితిమీరిన స్వేచ్ఛ కూడా మీకు శత్రువు లాంటిది. అది ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది, కానీ ప్రయోజనాన్ని మాత్రం కాదు. జీవితం చిన్నది. కాకుల విమర్శలకు చింతించకు. నచ్చిన పని చేసేయి. మనసుకు తప్పనిపిస్తే సరిచేసుకో. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకోవడమే కష్టం. మీ జీవితం మారాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. రిస్క్ ఎప్పుడు పెద్దదిగా తీసుకోకండి. గెలిస్తే మీరు సంతోషిస్తారు, ఓడిపోతే పక్కవాళ్ళు సంతోషిస్తారు. కలలు ఎప్పుడు గొప్పగానే కనండి. ఆ కలల కోసం రాత్రింబవళ్ళు కష్టపడండి. స్నేహితులను తక్కువగా ఉంచుకోండి. ఎవరి వల్ల అయితే మీకు జ్ఞానం పెరుగుతుందో వారితోనే స్నేహం చేయండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కెడ కేవలం బరువులు మాత్రమే చూపగలదు, క్వాలిటీ కాదు. చాలామందికి మీ గురించి తెలుసు, కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. జీవితంలో అందరినీ నమ్మండి, కానీ ఎవరి నమ్మకం పైన ఆధారపడకండి. ఎందుకంటే సమయం ఎప్పటికప్పుడు మారుతుంది, కానీ మనుషులు ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే కన్నా ఒంటరిగా మంచి దారిలో వెళ్ళటం మేలు. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇలా పని కోసం సమయం కేటాయిస్తే మీకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే మేధాశక్తిని పెంచుతుంది. చదవటానికి కొంత సమయం కేటాయిస్తే వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వటానికి కొంత సమయాన్ని కేటాయిస్తే జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయాన్ని కేటాయిస్తే మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే మనశ్శాంతినిస్తుంది. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. సమస్య ఎదురైనప్పుడు నువ్వే విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీకు ప్రయత్నించే ఓపిక లేదు, కానీ దేనికోసం ఇదంతా స్టార్ట్ చేశావు. ఓపిక లేనప్పుడు ఇలాగా ఆలోచిస్తే నీకు ఇట్టే ఓపిక పుడుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఏమీ తెలియని వాళ్ళు మీ గురించి ఎన్ని మాట్లాడినా ఏమనిపించదు, కానీ మీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మాత్రం మనసులో ఏదో తెలియని బాధ. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వారు ఎదిగితే 10 మందికి అవకాశాలు ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వారు పడిపోతే వారిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. కొందరి కోసం భరించలేని బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో మన బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. వ్యక్తిగతంగా ఎదగటానికి 12 సూత్రాలు. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చెయ్యవద్దు. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి, కానీ ఎదుటివారికి చులకనయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు. మీ కల ఏదైనా సాధించే వరకు వదలవద్దు. లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేయండి. నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. చీకటితో పోరాడితేనే ఒక గొంగలి పురుగు సీతాకొక చిలకలా, మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా, అలాగే జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారతారు. సమయాన్ని సరిగా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతట అవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితికి చేరుకుంటే
అతడంతటి తీవ్ర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు. జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే మాత్రం ఓటమి తప్పదు. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. జీవితంలో సరైన వాటిని ఎంచుకోవటం వలన సంతృప్తి, విజయం సాధ్యమవుతాయి. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటికి వస్తుంది. ఎవరికీ నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వటం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేరు. నువ్వు నడిచే దారిలో నిన్ను విమర్శించేవాళ్ళు కొందరైతే, నిన్నెగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే, అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. ఎందుకంటే అమూల్యమైన ఈ జీవిత గమనములో నువ్వు అలసి కన్నుమూసిన క్షణాన ఈ చివరి యాత్రలో నిన్ను మోసేందుకై ముందుకొచ్చేవారు ఓ నలుగురు, నీకై కంటతడి పెట్టేవారు ఇంకొందరు. అంతేకాని నీ కలల ఆశయమును బాధ్యతగా మోసేదెవరు? నీ కల నీతోనే కనుమరుగు కానిస్తావా? నువ్వు కన్నుమూసేలోపు నీ కల కలగానే మిగిలిపోనీక నీ నిరంతర కృషి, అంకిత భావంతో నీ ఆశయ సాధనలో ఏది ఎదురైనా నీ గమనాన్ని ఆపక అలా నీ కలల సాగరం దిశగా ముందుకు సాగిపో. మండే చెట్టుపై ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవారికి సుఖ సంతోషాలెన్నడూ ఉండవు. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనసులో మెమరీ ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మీదే. చెడ్డ అలవాట్లు ఉన్నవారు మారతారేమో, కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవారు మాత్రం జన్మలో మారరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.